సో ఫస్ట్ కలర్ చూసేద్దామండి. సో ఫ్యాబ్రిక్ గురించి నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ టస్సర్ టిష్యూ శారీ అండ్ మనకి శారీ మీద కూడా యాప్లిక్ వర్క్ అనేది ఉంటుంది. ఒకసారి నేను శారీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. నేను శారీస్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదండి, బికాస్ ఫోల్డింగ్స్ అనేవి మనకి పోతాయి కదా, సో దానికోసం శారీస్ నలిగిపోతాయండి. అందుకోసమని నేను శారీ అయితే మొత్తం ఓపెన్ చేయట్లేదు. అండ్ మనకి శారీ పళ్ళు పార్ట్ అండ్ ఇట్లా మనకి చుట్టూ తిరిగి వస్తుంది కదండి, సో మనకి ఆ పార్ట్ అనేది ఇట్లా హెవీగా తీసుకున్నారనమాట. అండ్ ఒక్కసారి మీ జూమ్లో చూపిస్తాను చూడండి. సో ఇది మొత్తం కూడా మనకి కంప్లీట్ ప్యాచ్ వర్క్ అండి, యాప్లిక్ వర్క్ వస్తుంది అనమాట. ఇది మొత్తం కూడా యాప్లిక్ వర్క్ ఉంటుంది. సో ఇట్లా పీకాక్ డిజైన్తో ఉంటుంది. అండ్ మనకి పళ్ళు అయితే సింపుల్ పళ్ళు ఇచ్చేసారండి, విత్ బ్యూటిఫుల్ లైన్స్తో తీసేసుకున్నారనమాట పళ్ళు అయితే. అండ్ మనకి శారీ మొత్తం కూడా ఫ్రిల్స్ దగ్గర అయితే ఇట్లాగా చిన్న ఇట్లా ఇచ్చేసారనమాట మనకి యాప్లిక్ వర్క్ అనేది. అండ్ మనకి శారీ మొత్తం కూడా ఇట్లా బంచెస్ వస్తుంది. అండ్ దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో మనకి బ్లౌజ్ అనేది కొంచెం లైట్ కలర్తో తీసుకున్నారండి. బ్లౌజ్కి కూడా మనకి వర్టికల్ లైన్స్ ఉంటాయి అండ్ బార్డర్ అయితే ఇట్లా వచ్చేస్తుంది, స్మాల్ బార్డర్తో పేరప్ చేసేసారు. శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, ఈజీ టు డ్రేప్ ఉన్నాయి, నో నీడ్ టు వర్రీ అబౌట్ ద క్వాలిటీ. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ బ్లూ కలర్ అనమాట. సో ఇది కూడా మనకి సేమ్ యాప్లిక్ వర్క్లోనే ఉంటుందండి. సో శారీ మొత్తం మనకి పీకాక్ డిజైన్తో పేరప్ చేసేసారనమాట. సో చూసేసారు కదా, మనకి ఈ శారీస్కి పళ్ళు అయితే షార్ట్ పళ్ళుతో పేరప్ చేసేసారండి, విత్ బ్రౌన్ కలర్ ఇట్లా కొంచెం డార్కర్ షేడ్ ఆఫ్ బ్రౌన్ కలర్తో పేరప్ చేసేసారనమాట మనకి పళ్ళు అనేది. అండ్ ఈ శారీస్ అయితే కొంచెం సెమీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయండి. సో ఇట్లా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ అయితే సెమీ ట్రాన్స్పరెంట్ అని చెప్పచ్చు. అండ్ మనకు ఒక్కసారి నేను వేసుకొని చూపిస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండి. సో మనకి పళ్ళు పట్టు అనేది కంప్లీట్గా ఇట్లా చుట్టూ తిరుగుడు అంతా కూడా మనకి ఇట్లా యాప్లిక్ వర్క్తో వచ్చేస్తుంది. అండ్ విత్ నైస్ పికాక్ బంచెస్తో తీసేసుకున్నారనమాట. సో చూసేసారు కదా, సో శారీస్ అయితే నాట్ టూ హెవీ ఉన్నాయి, నాట్ ఎట్ ఆల్ హెవీ అండి. సో సింపుల్గా ఉన్నాయి అండ్ క్లాసీ లుక్తో ఉన్నాయి అనమాట. అండ్ మనకి శారీకి ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి స్మాల్ బంచెస్తో తీసేసుకున్నారు, ఇట్లాగా పీకాక్ బంచెస్తో ఇచ్చేసారు ఫ్రిల్స్ పార్ట్ని. అండ్ ఇట్లా వస్తాయన్నమాట. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో మనకి పళ్ళులో ఇదే కలర్ కాంబినేషన్తో లైన్స్ ఇచ్చారు కదండి, సో అదే కాంబినేషన్తో బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో అసలు ఈ లిలాక్ కలర్స్ మనం ఎన్ని శారీస్లో చూస్తున్నా కూడా అట్లా అంత బాగుంటున్నాయండి. సో ఇది వచ్చేసి మనకి మంచి యాప్లిక్ వర్క్ మీద లిలాక్ కలర్తో తీసుకొచ్చేసారనమాట. సో చూసేసారు కదా ఎంత బాగున్నాయో, లిలాక్ కలర్ మీద మంచిగా ఎలివేట్ అవుతున్నాయండి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకి ఈ శారీలో పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు వస్తుంది, విత్ గోల్డెన్ జెరీ లైన్స్తో తీసేసుకున్నారనమాట. అండ్ కమింగ్ టు ద ఫ్రిల్స్ పార్ట్, మనం ఇందాక చూసిన శారీస్లో లాగానే మనకి కామన్గా పికాక్ బంచ్ అనేది ఉంటుందండి, ఇట్లాగా పికాక్ బంచ్ అనేది ఇస్తారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళులో ఇచ్చిన కలర్తో మనకి బ్లౌజ్ అనేది ఇవ్వటం జరిగింది. అండ్ మనకి బార్డర్ కూడా మనకి పైన కింద వచ్చేసి స్మాల్ బార్డర్తో పేరప్ చేసేసారండి ఇట్లాగా. సో చాలా క్లాసీ లుక్ ఉన్నాయి, డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ గ్రే కలర్తో తీసుకొచ్చేసామండి. అండ్ ఒకసారి శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దాము. సో మనకి అన్ని శారీస్కి సేమ్ డిజైన్తో వచ్చేస్తుందండి. సో నేను పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మీకు క్విక్ వ్యూలో చూపిస్తున్నాను. సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు వర్క్ అనేది హెవీ వర్క్ ఉంటుంది పళ్ళు మొత్తం కూడా. అండ్ మనకి దీనికి వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్తో పేరప్ చేసేసారు పళ్ళుకి. అండ్ కమింగ్ టు ద ఫ్రిల్స్ పార్ట్, ఇట్లా మనకి స్మాల్ పీకాక్స్తో వచ్చేస్తుంది అనమాట, పీకాక్ బంచ్తో పళ్ళు ఫ్రిల్స్ పార్ట్లో తీసుకున్నారు. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి, సో మనం పళ్ళులో ఇందాక చూసాం కదండి, సో మనకి అదే కలర్తో బ్లౌజ్ని పేరప్ చేసేసారనమాట. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పెసరపచ్చ గ్రీన్తో తీసుకొచ్చేసారనమాట. సో మనకి శారీ లుక్ చూసేద్దాము. అండ్ శారీ మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా ఇట్లా హెవీగా ఇచ్చేస్తారు, విత్ బ్యూటిఫుల్ పీకాక్స్తో వచ్చేస్తుందండి. అండ్ నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇదంతా కూడా కంప్లీట్ ప్యాచ్ వర్క్ అండి. సో ఇదంతా కూడా మనకి యాప్లిక్ వర్క్ ఉంటుందన్నమాట, ఇది మొత్తం కూడా మీరు చూస్తున్నది. అండ్ ఈ శారీస్లో అయితే చాలా క్లాసీ లుక్ ఉందండి. మనకి పళ్ళు అయితే షార్ట్ పళ్ళు ఇచ్చేసారు, విత్ లైట్ బ్రౌన్ కలర్తో పేరప్ చేసేసారనమాట లైన్స్ని. సో మనకి ఇదే కలర్తో బ్లౌజ్ని కూడా పేరప్ చేసేసారనమాట. సో మనకి రిమైనింగ్ ఫ్రిల్స్ పార్ట్ అనేది మొత్తం కూడా పికాక్ బంచెస్ ఇవ్వటం జరుగుతుందండి ఇట్లాగా. ఈ బంచెస్ అనేవి మనకి ఫ్రిల్స్ పార్ట్లో వచ్చేస్తుంది. అండ్ దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్.